సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా ఓటమి పాలవటానికి మీరు ప్రధానంగా అనుకుంటున్న కారణాలు ఏంటి? బాలకృష్ణ గారు, నేను సుమారు 38 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నాను. అనేక ఎన్నికలు నేను చూశాను. ఇవాళ చాలామంది ఏమంటున్నారంటే అసలు ఈ ఎన్నికలు ఆశ్చర్యాన్ని కలిగించాయి, జగన్ గారు ఇంత దారుణంగా ఓడిపోయారు అని అంటున్నారు. అసలు ఆశ్చర్యం అనిపించడం లేదు. బికాజ్ ఆయన చేసిన స్వయంకృత అపరాధం వల్లనే ఇవాళ ఓడిపోయారండి. ఆయన ఏమంటారంటే ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. నువ్వు ఇంట్లోనే వాళ్ళ చెల్లెల్నే నువ్వు ఒక తాటిపైన నడిపించలేకపోయినావు. చెల్లి నేను నీకోసమే అన్న కోసమే త్యాగం చేసి ఆమె పాదయాత్ర చేసి ఆమె కాలికి కూడా మొకాలి చిప్ప అరిగిపోతే కూడా ఆమె అపోలో హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్నది, అన్న కోసం త్యాగం చేసింది. అటువంటి చెల్లెని నువ్వు దూరం చేసుకున్నావు. ఇంకో చెల్లి మా నాన్న హంతకుడు అని చెప్పి డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. ఇద్దరు చెల్లెళ్ళు నష్టం చేశారు. ఇంకొక వైపు వాళ్ళ అమ్మగారు కూడా, విజయలక్ష్మి గారు, ఇక్కడ ఏమీ చెప్పలేక చివరికి ఆమె అమెరికా వెళ్ళి అమెరికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేశారు, షర్మిల గారికే ఓటేయండి అని చెప్పేసి. ఇది ఒకవైపు. ఇంకోవైపు 3 శక్తులు ఏకమయ్యాయి. జగన్ గారిని ఓడించడానికి 3 శక్తులు ఏకమయ్యాయి. ఒకటి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మంచి స్ట్రాటజిస్ట్. ఆయన గతంలో కూడా అంటే 1999 ఎన్నికల సమయంలో కూడా వాజ్పేయి గారు ఇది కార్గిల్ వార్ జరిగిన తర్వాత ఒక వేవ్ అనేది వచ్చింది. ఆ వేవ్ను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే బీజేపీతో కలిసి పోటీ చేస్తేనే మనము గట్టెక్కుతామని చెప్పి కలిసి పోటీ చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ఎన్నికల సమయంలో కూడా రామాలయం ఇష్యూ నడుస్తున్నది. రామాలయం పట్ల ఒక సెంటిమెంట్ అనేది క్రియేట్ అయింది. ఈ సమయంలో మనం బీజేపీతో కలిసి పోటీ చేయాలని ఆయన అనేసినారు. అయితే జగన్ గారు ఇంకో తప్పిదం ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు 58 రోజులు జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఆటోమేటిక్గా ఒక సింపతి అనేది క్రియేట్ అయింది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు, చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడానికి పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను, రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని చెప్పారు. ఒకవైపు 3 శక్తులు ఏకమయ్యాయి, అంటే 3 పార్టీలు ఏకమయ్యాయి, కలిసి పోటీ చేస్తున్నాయి. ఇంకోవైపు 3 నష్టం చేశారు, 2 చెల్లెలు వాళ్ళమ్మ. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇంకోవైపు ప్రజల్లో కూడా ఒక వ్యతిరేకత అనేది వచ్చింది. ఎందుకు వ్యతిరేకత వచ్చిందంటే 3 రాజధానుల ఇష్యూ. నిజం చెప్పాలంటే బాలకృష్ణ గారు ఎవ్వరు అసలు అడగలేదు, మాకు 3 రాజధానులు కావాలని చెప్పి ఎవరు అడగలేదు. వైజాగ్ కూడా నేను వెళ్ళి అక్కడ ఇంటలెక్చువల్స్తో కానీ లేకపోతే అన్ఎడ్యుకేటెడ్స్తో కానీ డిస్కస్ చేశాను. వాళ్ళు ఎవ్వరు కూడా చెప్పలేదు మాకు రాజధాని కావాలని. ఎందుకంటే అక్కడ ఉన్న సిటీ విశాఖపట్నం సిటీ ఎంత చిన్నదంటే మన హైదరాబాద్లో 30% కూడా ఉండదు. అంత చిన్న సిటీలో మీరు రాజధాని ఏర్పాటు చేస్తే అక్కడ వచ్చే కాన్వాయ్లు, అది ట్రాఫిక్ జామ్లు బీభత్సం అయిపోతాయని ఒక భయం వాళ్ళు వ్యక్తం చేశారు. తర్వాత సిటీ ఎప్పుడు కానీ ఎలా ఉండాలి అంటే కొత్త రాజధాని ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆల్రెడీ డెవలప్డ్ అయి ఉన్న సిటీని ఎంచుకోకూడదు. కొత్త ప్రాంతాన్ని ఎన్నుకొని అక్కడ మీరు డెవలప్ చేస్తే మీరు ఏం డెవలప్మెంట్ చేశారో కనిపిస్తుంది. విశాఖ ఆల్రెడీ పాపులర్, ఇంత డెవలప్డ్ అయి ఉన్న దాంట్లో మీరు రాజధాని ఏర్పాటు చేస్తా అని చెప్పి అడగలేదు. ఈ తర్వాత అమరావతి రాజధాని కావాలని చెప్పి రైతులు అనేక సార్లు ప్రభుత్వానికి మొరబెట్టుకున్నారు. వాళ్ళు సంవత్సరం పొడుగున పాదయాత్ర చేశారు, దాన్ని కూడా మీరు పక్కన పెట్టారు. తర్వాత ఈ విషయంలో హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది. హైకోర్టు వాదనను కూడా కాదని చెప్పి హైకోర్టు తీర్పుని మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేశారు. ఇదంతా అనవసరమైన ఇష్యూస్ చేశారు. ఇకపోతే డెవలప్మెంట్ ఏం చేయలేదా జగన్ గారు ఈ 5 ఇయర్స్లో అంటే చేశారు. ఎలిమెంటరీ స్థాయి నుంచే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు తీసుకొచ్చారు, మంచిదే. అంటే ప్రభుత్వమే స్కూల్స్ నడిపించడం. ఇంకా రెండో వైపు మెడికల్ కాలేజెస్, దేశంలో ఎక్కడ లేని విధంగా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. ఇవన్నీ డెవలప్మెంట్ చేశారు. కొత్త రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త స్టేట్లో మీరు డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఆలోచించకుండా మిగతా ఇష్యూస్ను అంటే విద్వేషాలు, తర్వాత అరెస్టులు, ఇవన్నీ చేయడం వల్ల ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చింది. ఇవన్నీ కోణాల నుంచి చూస్తే ప్రజలు అసహించుకునే స్టేజ్కి వచ్చారు. అటువంటి సమయంలో
ఎన్నికలు రావడం, ప్రజలు ఎదురు చూశారు. మూడు పార్టీల కూటమికి అనుకూలంగా ఓటు వేశారు. కాబట్టి చాలా సింపుల్గా మనం చెప్పుకోవచ్చు దీన్ని. రైట్. అయితే ఇంత దారుణంగా ఎందుకు ఓడిపోయారంటే చివరికి వాళ్ళ సొంత చెల్లెళ్ళు కూడా వ్యతిరేకించడం కూడా మనం ప్రధానంగా గమనించాలి.